ఈ దినపు దేవుని యొక్క మాట ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనము. ఆయనే జీవము గల దేవుడు. జీవము గల దేవుడు. మనుషులందరూ కూడా చచ్చినటువంటి వారుగా ఉన్నారు. లేఖనం తెలియజేస్తుంది, మన అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చినటువంటి వారము అని వ్రాయబడి ఉంది. వేరొక స్థలంలో వ్రాయబడిన మాట జీవించుచున్నామన్న మాట అయితే ఉంది, కానీ మనము మృతులమే అని లేఖనం తెలియజేస్తుంది. ఇటువంటి మనుషులను జీవింపజేయడానికి ఆయన లోకములకు వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. లేఖనంలో వ్రాయబడిన మాట ఆయనలో జీవముండెను అని వ్రాయబడి ఉంది. ఆయనలో ఉన్నటువంటి జీవము మానవులందరినీ కూడా బ్రతికించేదిగా ఉన్నదని లేఖనం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. అట్టి జీవం కలిగినటువంటి దేవుడు యందు నమ్మిక ఉంచి మనము కూడా జీవింపజేయబడి ఆయన సంపూర్ణమైనటువంటి మేలును పొందుదుముగాక.